ప్రత్యేకంగా కడప జిల్లా పోలీస్ మన రాష్ట్ర గౌరవ డీజీపీ సార్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా మన సిఇఓ సార్ ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ సార్ యొక్క గైడెన్స్ తోటి ఈ మధ్యన ఒక ఐటీ ఇనిషియేటివ్ తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒకటి మనం టూల్ డెవలప్ చేశాము. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఏదైతే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, రైట్ ఫ్రమ్ సే ఎస్హెచ్ఓ ఆర్ ది సెక్టర్ ఆఫీసర్, ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, ఎస్పీ, కలెక్టర్, ఈ ఎన్నికల సందర్భంగా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఆఫీషియల్స్ ఎంగేజ్ అయి ఉంటారు వారికి చాలా నియమాల గురించి, చాలా రూల్స్ గురించి, చాలా చట్టాల గురించి అవగాహన ఉన్నటువంటి ఒక అవసరం ఉంటుంది. ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా చాలా రెగ్యులేటెడ్, చాలా రూల్ బౌండ్, లా పరంగా జరిగే ప్రాసెస్ ఇది. దీన్ని కరెక్ట్గా నడిపించాలంటే, నిర్వహించాలంటే 100% మనకు ప్రతి క్షణం కూడా ఈ రెఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రూల్ పొజిషన్ ఏంటని దాని గురించి మనం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ రూల్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఉన్నటువంటి రూల్స్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క సర్కులర్స్, అదేవిధంగా పోలీస్ పరంగా డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చే సర్కులర్స్, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసే మాన్యువల్స్, హ్యాండ్ బుక్స్, సో మెనీ ఆఫ్ దీస్ లిటరేచర్, ఇవి మొత్తం అంతా కలిపి చూస్తే సుమారుగా 20-30,000 పేజెస్ పైన ఈ లిటరేచర్ అంతా ఉంటుంది. దీన్ని ఇమీడియట్గా మనం ప్రతి క్షణం, ప్రతిరోజు రెగ్యులర్గా దీన్ని రెఫర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అంత సాధ్యం కాదు. దీన్ని ఒక సాంకేతిక పరంగా మనం దీన్ని ఈజీ చేయాలనే ఉద్దేశంతో ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక టూల్ మనం డెవలప్ చేశాము. దాంతో ఏమవుతాయంటే ఎవరైనా యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎస్పీగా ఈ ఎలక్షన్ సందర్భంగా నా మైండ్లో ఏది కూడా క్వశ్చన్ ఉంటే దాన్ని నేను ఎలా తప్పులు లేకుండా, మిస్టేక్లు లేకుండా, రిలయబుల్గా, యాక్యురసీగా మనం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ టూల్ మనం దాని గురించి పెట్టాము. ఈ టూల్లో మనం లాగిన్ అయిపోయి ఆ టూల్లో మనం ఏది కూడా న్యాచురల్ లాంగ్వేజ్లో, సో ఇప్పటి వరకు మనం కంప్యూటర్ వాడుకునే, సిస్టమ్ వాడుకునే ఒక లిమిటేషన్ ఏంటంటే మనం సిస్టమ్ పరంగా, సాఫ్ట్వేర్ అప్లికేషన్ పరంగా ఏదైతే దాని యొక్క పద్ధతి ఉంటుంది దాన్ని నేర్చుకుని ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసాం ఇక్కడ, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ని వాడుకుని న్యాచురల్ లాంగ్వేజ్లో, ఏదైతే మన కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతామో, హ్యూమన్ లాంగ్వేజ్లో, ప్రత్యేకంగా ఆ సాఫ్ట్వేర్ గురించి కానీ ఆ అప్లికేషన్ గురించి ఏమీ పరిజ్ఞానం లేకపోయినా కూడా న్యాచురల్ హ్యూమన్ లాంగ్వేజ్లో మనం మాట్లాడుకుని అందులో నుంచి ఏది ఇన్ఫర్మేషన్ మనకు కావాలా అది ఫాస్ట్గా, ఇమ్మీడియట్గా, యాక్యురసీగా మనం తీయచ్చు. సో ఇదే నాట్ ఓన్లీ ఎలక్షన్ రిలేటెడ్ లిటరేచర్, ఇందులో ఎంసీసీ కోడ్ గురించి సర్క్యులర్స్ కావచ్చు, ప్రెస్ నోట్స్, నోటిఫికేషన్స్ కావచ్చు, కంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ పరంగా మాకు మేజర్ క్రిమినల్ లాస్ ఉంటాయి, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఉంటుంది. మాకు రకరకాలంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసే ఉద్దేశంతో మాకు ఎస్ఓపీస్ కూడా ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో ఇవన్నీ కూడా లిటరేచర్, ఇట్ రన్స్ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ పేజెస్. అది కొద్దిగా అసాధ్యంగా ఉంటుంది ఎవరిని కూడా దాన్ని గుర్తుపెట్టడం కానీ, ఇమీడియట్గా మళ్ళా దాన్ని రెఫర్ చేయడం. సో దాన్ని చాలా ఈజీ చేసే ఉద్దేశంతో సింపుల్గా ఒక టూల్ క్రియేట్ చేసి న్యాచురల్ లాంగ్వేజ్లోనే దానికి మాకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో మనం అక్కడ అందులో నుంచి వెరీ కన్వీనియంట్లీ, యూజర్ ఫ్రెండ్లీ వేగా మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ అది డెవలప్ చేసాము. మీ అందరికీ దీని గురించి చిన్న డెమో కూడా ఇస్తాము. యాజ్ ఐ సెడ్, ఇది ఎవరికి అయినా యూజ్ పడే యాప్. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా వేరే ఇతర విభాగాల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఆల్ స్టేక్ హోల్డర్స్. ఎలక్షన్ ప్రాసెస్లో స్టేక్ హోల్డర్స్ చూస్తే పోలీస్ పరంగా ఎస్హెచ్ఓ ఉంటారు, ఇన్స్పెక్టర్ ఉంటారు, డిఎస్పీ ఉంటారు, ఎస్పీ ఉంటారు, మా ఎలక్షన్ సెల్ ఉంటుంది. జిల్లా పరిపాలన పరంగా చూస్తే యూ హ్యావ్ సెక్టర్ ఆఫీసర్స్, యూ హ్యావ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, రోల్ ఆఫీసర్స్, ఎలక్టోరల్ రోల్ ప్రిపరేషన్ ఆఫీసర్, యూ హ్యావ్ అబ్జర్వర్స్, యూ హ్యావ్ నోడల్ ఆఫీసర్స్. సో అందరికీ కూడా ఏదైతే ఇప్పుడు లిటరేచర్ కన్సల్ట్ చేయాల్సిన, రెఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఇప్పటికీ కొన్ని మీకు ఈ విషయం కూడా సమాచారం ఉండొచ్చు. ఈ మధ్యన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ బాగా వైరల్ అయిపోయింది, బాగా ప్రపంచంలో కూడా ఒక తీవ్రతతో
ఒక వేగంతో అది స్ప్రెడ్ అయితే ఉంటుంది ప్రతి అప్లికేషన్లో కూడా, ఐటీలో కూడా. సో అందులో పాపులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ చాట్ జీపీటీ. సో అలాంటి ఫారెన్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్తో పోల్చుకుంటే కూడా మనం ఇది డెవలప్ చేసే టూల్ అయితే ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇందులో ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, చాట్ బాట్స్ లైక్ చాట్ జీపీటీ, అందులో మీరు ఇన్ఫర్మేషన్ కోసం మీరు క్వెరీ వేస్తే అందులో వచ్చే సమాధానంకి అథెంటిసిటీ ఉండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చిందని మాకు తెలుసుకోవడానికి అందులో వీలు ఉండదు. మరీ సేమ్ క్వెరీకి మళ్ళా వేరే వేరే ఆన్సర్స్ వస్తాయి. కానీ ఇవి అన్నీ కూడా మనం మన సిఇఓ సార్ గైడెన్స్తో, మన డీజీపీ సార్ ఆదేశాల మేరకు ఇది మనం ఏ విధంగా డెవలప్ చేశామంటే ఇందులో యాక్యురేట్గా ఆన్సర్ వస్తాయి. ఏ డాక్యుమెంట్ నుంచి, ఆ డాక్యుమెంట్కి ఏ భాగం నుంచి ఇది ఆన్సర్ మాకు వస్తూ ఉంటుందని కూడా అందులో కనపడుతుంది. ఇప్పుడు అందరికీ మీకు డెమో ఇస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా డేటా సెక్యూరిటీ అండ్ డేటా సోవరెనిటీ కూడా ఇందులో మనం ఎన్షూర్ చేశాము. దాని యొక్క అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గూగుల్ వాడుకుంటారు, లేకపోతే మీరు అమెజాన్ వాడుకుంటారు, లేకపోతే మీరు చాట్ జీపీటీ వాడుకుంటారు. అందులో మీరు పెట్టే డేటా అంతా కూడా, మీ యూజర్ డేటా అంతా కూడా ఇండియా నుంచి బయటికి సర్వర్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇండియా నుంచి బయటికి పోయి అక్కడ డేటా ప్రాసెసింగ్ జరిగి మళ్ళీ ఇండియాకి వస్తుంది. దాన్ని మనం పూర్తి స్థాయిలో అవాయిడ్ చేస్తూ 100% ఇండియా బేస్డ్ సర్వర్స్లోనే మన యూజర్ డేటా, మన డేటా ప్రాసెసింగ్ అంతా కూడా ఇండియా బేస్డ్ సర్వర్స్లోనే జరిగి మన దేశ చట్టాన్ని మైండ్లో పెట్టుకుని దాని యొక్క పరిధిలోనే ఇదంతా కూడా జరిగినట్టు మనం ఎన్షూర్ చేశాము. కాబట్టి ఇది ఒక హైదరాబాద్ బేస్డ్ ఒక కంపెనీతో మనం కొలాబరేట్ అయ్యి ఇది చేశాము. కడప జిల్లా పోలీస్ ఈ అంతా చేసేది. ఇందులో కొద్దిగా ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చెప్పాలంటే మీకు ఇప్పుడు డెమో చూపిస్తాము. కానీ ఇది ఏ రకమైన క్వశ్చన్ ఇందులో మనం పెట్టుకోవచ్చు అనే ఒక డౌట్ మీకు ఉండొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ నేను చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం అంటాం కదా, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఏ రకమైన భద్రతా చర్యలు మనం తీసుకోవాల్సింది, ఇట్లాంటి క్వశ్చన్ మనం ఇందులో వేస్తే మాకు నీట్గా అన్ని సోర్సెస్ నుంచి కట్ చేసి ఆన్సర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఒక క్యాంపెయిన్ పీరియడ్ ఓవర్ అయిన తర్వాత, క్యాంపెయిన్ పీరియడ్ అయిపోయినాక లాస్ట్ సైలెంట్ పీరియడ్లో పొలిటికల్ ఫంక్షనరీస్ ప్రెజెన్స్ మీద ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దాని యొక్క ఉత్తర్వులు ఏంటి, అది కూడా మాకు పుల్ చేసుకుని ఈ సిస్టమ్ ఇవ్వగలుగుతుంది. మీడియా రిపోర్టర్స్కి, ప్రెస్ వారికి పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్ లోపల పోయే పర్మిషన్ ఉందా పోలింగ్ డేకి, అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఇందులో అడిగితే మీకు ఒక సమాధానం వస్తుంది. ఉన్న మెటీరియల్ని బట్టి, మెటీరియల్ ఉంటే అది కూడా సమాధానం వస్తుంది. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్లో వల్నరబిలిటీ ఎవరి వల్ల ఉంటుంది, అలాంటి వ్యక్తుల మీద ఏ చర్యలు మనం తీసుకోవాలి, అవి కూడా ఎలక్షన్ మాన్యువల్ నుంచి, చట్టాల నుంచి చూసుకుని ఇది ఆన్సర్ ఇస్తుంది. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక పొలిటికల్ ర్యాలీలో, క్యాన్వసింగ్లో పాల్పడితే, అది మా దృష్టికి వస్తే దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలని అది కూడా కరెక్ట్గా మాకు రూల్స్ని బట్టి, నియమాలని చూసుకుని, సర్కులర్ని చూసుకుని ఆన్సర్ ఇస్తుంది. పోలీస్ పర్సనల్కి డిప్లాయ్మెంట్ ఇచ్చేటప్పటికి ఏ విధంగా ర్యాండమైజేషన్, దానికి క్రైటీరియా ఏంటి అని మనం అడిగితే అది కూడా మాకు ఆన్సర్ వస్తుంది. ట్రాన్స్ఫర్స్ గురించి మీరందరూ చాలా రాస్తూ ఉంటారు. ఈ పోలీస్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్స్ విషయంలో గైడ్ లైన్స్ ఏంటి, రూల్స్ ఏంటి అని మనం అడిగితే అది కూడా మాకు క్లియర్ కట్గా ఆన్సర్ ఇందులో వస్తుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, నాట్ ఓన్లీ ఎలక్షన్స్ బియాండ్గా కూడా మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ గురించి కూడా మనం అందులో అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎక్స్ప్లోజివ్స్, ఒక క్రైమ్ సీన్లో ఎక్స్ప్లోజివ్స్ ఉంటే దాన్ని ఏ విధంగా ప్యాకింగ్ చేయాలా, ఏ విధంగా దాన్ని మెటీరియల్ ఎవిడెన్స్గా మనం లెబారెటరీకి ఫార్వర్డ్ చేయాలని మనం ఆ క్వశ్చన్ అడిగితే అది కూడా ఇందులో ఉన్నటువంటి లిటరేచర్ నుంచి ఆన్సర్ తీసుకుని ఇస్తూ ఉంటుంది. మనం ఏదైతే ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ అకాడమీస్లో మాన్యువల్స్ ఉంటుంది ట్రైనింగ్కి, అది కూడా మనం ఇందులో అప్లోడ్ చేశాము. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అండర్ వాట్ కండిషన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వారెంట్ లేకుండా ఒక ప్రెమిసెస్ని, ఒక హౌస్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇలాంటి డౌట్ ఎవరికి ఉంటే అలాంటి క్వశ్చన్స్ మనం ఇందులో నుంచి చూసుకోవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో ఈ ఎన్నికలకు సంబంధించిన నేరాల యొక్క సెక్షన్స్ ఏమిటి ఉన్నాయని మనం మాకు డౌట్ ఉంటే, ఎవరికి ఇలా డౌట్ ఉంటే అది కూడా మనం పెడితే అది కూడా మాకు రావచ్చు. సో దీస్ ఆర్ ద, మీకు అర్థమై ఉంటుంది దట్ దీస్ ఆర్ ద బేసికలీ కైండ్ ఆఫ్ క్వెరీస్ దట్ కెన్ ఆన్సర్ వెరీ సింప్లీ, అథెంటికేటెడ్ అన్నీ కూడా వస్తాయి. సో ఇది ఒక మొత్తం కడప జిల్లా పోలీస్ ఓవరాల్గా ఎలక్షన్ ప్రిపరేషన్, ఎలక్షన్ నిమిత్తం ఏమేం చర్యలు మనం తీసుకుపోతున్నామని ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. ఇంకా మనం వీఆర్ కంటిన్యూయింగ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆల్సో. ఇది ఈ మధ్యన లాస్ట్ ఒక 1 month నుంచి పల్లె నిద్ర మరియు పల్లె దర్శిని, ఈ రెండు కూడా ప్రోగ్రామ్స్ మనం స్టార్ట్ చేశాము. పల్లె నిద్ర ప్రోగ్రామ్ అంతర్గతంగా మనం నైట్ హాల్ట్, మా ఆఫీసర్స్ విలేజెస్కి పోయి నైట్ హాల్ట్ చేస్తున్నారు.
అదేవిధంగా పల్లె దర్శిని సందర్భంగా మా ఆఫీసర్స్ డే టైంలో విలేజెస్కి పోయి అక్కడ విజిట్ చేసి అన్ని విషయాలపై దృష్టి సాధించి ఎలక్షన్ సందర్భంగా ప్రిపేర్ అవుతున్నారు. దీస్ ఆర్ ఆల్సో ద 2 స్పెషల్ ప్రోగ్రామ్స్ దట్ వీ హెవ్ డన్. ఇది కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పల్లె దర్శిని పల్లె నిద్ర గురించి కూడా ఒకసారి తీసి ఇవ్వండి అందరికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మీ అందరికీ ఇది ఎట్లా పనిచేస్తే 5 minutes మా ఐటీ కోర్ ఎస్ఐ గారు డెమో చూపిస్తారు. దానికి ఆన్సర్ వచ్చేస్తాయి. ఆన్సర్ రావడమే కాకుండా ఎక్కడెక్కడి నుంచి ఆన్సర్ వచ్చింది, ఎలక్షన్ మాన్యువల్, ఇన్స్ట్రక్షన్స్ కంపెండియం, చెక్ లిస్ట్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్, అట్లా నీట్గా. సో ఇప్పుడు మీడియా వారిని పోలింగ్ స్టేషన్కి పోలింగ్ డేకి పర్మిషన్ ఉందా లేదా అని దాని గురించి మీరు గమనించలేటే మాకు ఏం చెప్తా ఉంటుంది అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కి డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్కి డిస్క్రిప్షన్ ఉంటుంది. రెండోది ఈసీఐ నుంచి మీకు ఆదేశ పత్రాలు ఉండాలి, అది కలెక్టర్ నుంచి మీకు రావచ్చు. సో అవి ఉంటే దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. సో మీకు ఫస్ట్ కలెక్టర్ నుంచి ఒక ఆదేశ పత్రం కావాలా, ఈ ఆన్సర్ ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే అయితే ఇది సోర్సెస్ ఉంటాయి. సో కంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా క్లియర్ కట్గా మాకు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క ఏ ఉత్తర్వులు ఇది తీసి మాకు ఆన్సర్ ఇచ్చింది అది కూడా సైడ్లో వస్తూ ఉంటుంది. ఇది సామాన్యంగా మీరు అన్ని ఇన్ఫర్మేషన్ తీయాలంటే రకరకాలంగా ప్రయత్నాలు చేసి సెక్షన్స్కి వెళ్ళిపోయి మాన్యువల్ చూసుకొని అది థౌజండ్స్ ఆఫ్ పేజ్ చూసుకొని కన్ఫ్యూజన్ ఉంటుంది. అన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అయిపోయింది. ఇందులో పోలీస్ రిలేటెడ్ కూడా మా పోలీస్ ఆఫీసర్స్కి కూడా రాబోయే కాలంలో ఎటువంటి లీగల్ మ్యాటర్స్లో, ఇన్వెస్టిగేషన్ మ్యాటర్స్లో ఏది కూడా కావాలంటే వచ్చేస్తే ఒక పోలీస్ క్వశ్చన్ చూడండి, ఒక పోలీస్ క్వశ్చన్ చెప్పేసేయండి. పోలీస్ రిలేటెడ్ ఒకటి పెడితే మీకు అర్థమైపోతుంది ఎట్లా. ఈ మధ్యన మీరు చాట్ జీపీటీ అనే పదం వినే ఉన్నారు కదా, చాట్ జీపీటీ, అవి ఒక పాపులర్ గ్లోబల్ ఫెనామినా. సో దాని యొక్క నెగిటివ్స్ మనం చూసుకొని ఇక్కడ అవన్నీ ఉండకూడదు అని మాకు మా దేశంలోనే డేటా ఉండాలా, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్, ది సోర్స్ ఉండాలి. గవర్నమెంట్లో మనం రాంగ్ ఇన్ఫర్మేషన్, అంత అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం డిసిజన్స్ తీసుకోలేము. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎలా హ్యాండిల్ చేయాలంటే చూస్తే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. ఒక ఎస్హెచ్ఓకి అంతా ఉపయోగపడే మ్యాటర్ ఇది. మీరు చూడండి, డెటోనేటర్స్ అండ్ డివైసెస్ షుడ్ బి ప్యాక్డ్ సెపరేట్లీ విత్ కాటన్ ప్యాకింగ్స్, ప్లాస్టిక్ దాంట్లో ర్యాప్ చేయాలా, డిఫ్యూజ్ చేయాలా, ముందే ఎఫ్ఎస్ఎల్కి పంపాలా, మొత్తం డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్, మొత్తం ఫస్ట్ టైప్ ఉంటే సెకండ్ టైప్ ఉంటే ఏంటి, మర్కరీ ఫల్మినేట్ ఉంటే లెడ్ అజైడ్ ఉంటే ఏంటి, చాలా డీటెయిల్డ్గా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కేసు గురించి అడగవచ్చు. ఇదే విషయం మీరు సైబర్ క్రైమ్ గురించి అడగవచ్చు. సో అన్ని డేటా మనం ఇందులో ఫీడ్ చేసేస్తాము, కంటిన్యూస్గా అప్డేట్ కూడా చేస్తాము. ఒక అందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల ప్రాసెస్ అయిపోయినాక వి విల్ ట్రై టు గివ్ ఇట్ టు యూ గైజ్ ఆల్సో. మీకు కూడా ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఇందులో నుంచి మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. విల్ డూ ఇట్ సబ్సిక్వెంట్లీ ఆఫ్టర్. ఒక ఎస్హెచ్ఓకి కానీ, ఒక డిఎస్పీకి కానీ, ఒక ఎస్పీకి కానీ డౌట్ ఉంటే ఇండియన్ పీనల్ కోడ్లో ఎన్నికల సందర్భంగా ఏమేమి సెక్షన్స్ ఉంటాయని అది కూడా మనం అడ్వకేట్తో మాట్లాడడం, పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మాట్లాడడం అవన్నీ లేకుండా సింపుల్గా ఇందులో మన నార్మల్ లాంగ్వేజ్లో కొట్టేస్తే ఇందులో దాని యొక్క కూడా ఆన్సర్ మాకు తెలుగు ఈజీగా చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ స్టెప్లో చేస్తాం అది. ఇప్పుడు తెలుగు ట్రాన్స్లేషన్ కొద్దిగా 80% యాక్యురసీలో ఉంది. ఒక 90% దాటినాక తెలుగులో కూడా చేస్తాం. మనం చేసాము, నేను టెస్ట్ చేసాము తెలుగులో 80% యాక్యురసీ. మాకు యాక్యురసీ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది పెట్టట్లేదు. ఇప్పుడు చూస్తే స్ట్రైట్ వే చెప్తా ఉంటుంది. 171A నుంచి 171I నుంచి పీనల్ కోడ్ సెక్షన్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. 123 రిప్రజెంటేషన్ యాక్ట్, 125 ఆర్పీ యాక్ట్, 127A ఆర్పీ యాక్ట్, 153AA ఆఫ్ ఐపీసీ, అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సామాన్యంగా సెర్చ్ చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, చాలా మందితో అడగాల్సిన ఒక సందర్భం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ విధంగా మనం చేసుకునే ఒక వీలు కల్పించాము. సో థ్యాంక్ యూ.